నేపాల్ వరదల్లో 350 మందికి పైగా మృతి. 8 జిల్లాల్లో 826 మంది గల్లంతు. రసవాగడిలో 384 మంది ప్రయాణికులు గల్లంతు. గల్లంతైన వారిలో 290 మంది భారతీయులున్నారు. 84 మంది భారతీయులు సురక్షితమన్న సమాచారం అందింది. ఇక 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు మిస్ అయిపోయారు. నేపాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 209 మందిని రక్షించారు సిబ్బంది. 40 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నేపాల్కు మరో పెను ముప్పు పొంచి ఉందా? పెను ముప్పుపై చైనా ఏమంటోంది? జల ప్రళయానికి ఎంతమంది బలైపోయారు? వారిలో ఇండియన్స్ ఎంతమంది? నేపాల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి ప్రళయానికి నేపాల్ అల్లకల్లోలమైంది. కొండంత గాయంతో కోలుకోలేని పరిస్థితి ఏర్పడ్డాయి. మంచు కొండలే మృత్యులోయలుగా మారాయి. నేపాల్లో పరిస్థితి దారుణంగా మారింది. నేపాల్ ప్రకృతి విలయంలో గల్లంతైన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రకృతి ప్రళయానికి 8 జిల్లాల్లో సుమారు 826 మంది గల్లంతయ్యారు. వారిలో సుమారు 290 మంది వరకు భారతీయులున్నట్లు నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి సిసిర్ ఖనాల్ వెల్లడించారు. నేపాల్ వరదల్లో 350 మందికి పైగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రసువాఘడిలో 384 మంది ప్రయాణికులు గల్లంతు కాగా, గల్లంతైన వారిలో 290 మంది భారతీయులే ఉన్నారు. ఈ ఘటనలో మరో 84 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. మిస్ అయిన వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నేపాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఏపీ యాత్రికుల కోసం ఏపీ భవన్ సమన్వయ చర్యలు చేపడుతోంది. ప్రకృతి ప్రళయానికి 40 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. వరదలతో రోడ్లు, విద్యుత్, టెలికాం వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. నేపాల్లో కైలాష్ యాత్రకు 72 గంటల విరామం ప్రకటించారు. 33 దేశాలకు సంబంధించిన 627 మంది పర్యాటకులు గల్లంతు కాగా, 31 మంది పర్యాటకులను బృందాలు గుర్తించాయి. ప్రకృతి ప్రకోపానికి వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ భారీ విపత్తు తీవ్రతను అధికారులు అంచనా వేస్తున్నారు. అటు టిబెట్ వైపు 588 మంది గల్లంతయ్యారు. వారిలో 260 మంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరదల్లో ఈషా ఫౌండేషన్ కు చెందిన దాదాపు 80 మంది గల్లంతు కావడంపై సద్గురు జగ్గి వాసుదేవ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతో పాటు మరికొంతమంది వాలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైన నేపాల్కి భారత్ ఆపన్నహస్తం అందించింది. 2 విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామగ్రితో పాటు రెస్క్యూ బృందాలను కాఠ్మండుకు పంపింది. ఆకస్మిక వరదలతో నేపాల్లో అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. నేపాల్ టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని చైనా అధికారులు వెల్లడించారు. చోచెన్ కోలా, పురేపు సాంగ్పో నదులు తర్వాత సంగమమై నేపాల్కి ప్రవహిస్తాయి. ఈ నదులు కలిసే ప్రాంతానికి సమీపంలోనే కొత్తగా ఓ సరస్సు ఏర్పడిందని చైనా అధికారులు గుర్తించారు. 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సు ఇప్పటికే పొంగి పొర్లుతోందని, 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్లు నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో అది తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరస్సును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న చైనా అధికారులు గండిపడితే ఎదురయ్యే పరిణామాలు, అత్యవసర పరిస్థితిని అంచనా వేస్తోంది.